హలో బ్యాచిలర్ సిస్టర్స్, ఇవాళ అయితే మొత్తానికైతే మష్రూమ్ బిర్యానీకి అయితే మా వాళ్ళు అయితే ముహూర్తం పెట్టేశారనమాట. వాళ్ళ రూమ్లో వీళ్ళ రూమ్లో ఉండేటివి అది ఇది అన్నీ తెచ్చేసి బిర్యానీ అయితే చేద్దాం అనేసి ప్లాన్ చేసేసినాము. మీకు లాంగ్ వీడియో కావాలంటే కింద అయితే నేను లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అయితే చేయండి. చాలా 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 కామెడీగా ఉంటుందన్నమాట. మా రూమ్లో వాళ్ళ రూమ్లో ఉండేటివన్నీ వాళ్ళవి వీళ్ళవి అన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర అయితే చేర్చి బిర్యానీ అయితే తయారు చేసేసాం అనమాట. ఫస్ట్ అయితే నా దగ్గర పసుపు, నీ దగ్గర ఉప్పు, నీ దగ్గర కారం, నీ దగ్గర గరం మసాలా, ఇంకొకరి దగ్గర చికెన్ మసాలా అన్నట్టు, ఒకరైతే మష్రూము, ఒకరైతే రైస్. ఒకరైతే ప్యాను, ఇంకొకరైతే కెటిల్. కెటిల్తో దాంతో దీంతో కలిపి అయితే మొత్తానికైతే బిర్యానీ ప్రిపేర్ చేసేస్తాం అనమాట. కొంచెం అయితే ఆయిల్ వేసుకొని టమాటో ఆనియన్స్ అవన్నీ వేసుకొని మనమైతే మష్రూమ్స్ అయితే అందులో వేసేసి ఉప్పు కారం వేసేసి అన్నీ సరిపోయినట్టు చూసుకొని నేను తెచ్చింది నేనేస్తాను, నువ్వు తెచ్చింది నువ్వు వెయ్యి అన్నట్టు తిట్టుకొని గొడవ పట్టుకొని మొత్తానికి ఇట్ట కాదు అట్ట కాదు అనేసి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. పెరుగు తెచ్చినమ్మా పెరిగి వేయాలని, కారం తెచ్చినమ్మా కారం వేయాలని, మిరప్పొడి తెచ్చినమ్మా నేను కాదు నువ్వే వేయి అన్నట్టు, ఇంకొక అమ్మాయి పసుపు తెచ్చినమ్మాయి పసుపు, రైస్ తెచ్చినమ్మాయి రైస్ నేనే తెచ్చాను నేనే వేస్తాను ఇంకొక అమ్మాయి, ఉప్పి జాలు ఇంకా వేయాలి అని ఇంకొక అమ్మాయి 10 రూపాయలు నే తెచ్చి ఓవర్ యాక్షన్ అంతా కొట్టిన అమ్మాయి ఇంకొక అమ్మాయి. ఇలాగైతే మొత్తానికి అమ్మాయిలు అందరూ కలిసి అటు ఇటు కలిసి కెటిల్ అయితే నా పని అయిపోయింది అన్నట్టు కెటిల్ అయితే పైన పోయేసి కూర్చునేది దమ్ పెట్టడానికి. కెటిల్ అయితే రైస్ అయితే ఉడకబెట్టినాము, మీరైతే చూసి ఉచితంగా అయితే సరదా పడిపోవచ్చు అనమాట. ఆ అమ్మాయి ఈ అమ్మాయి తెచ్చినవి అవి ఇవి మిగిలిపోయినవి గిటిల్లు ప్యాన్లు అన్నీ వాడేసి అయితే బిర్యానీ అయితే రెడీ చేసినాం. బిర్యానీ అయితే వేరే లెవెల్ వచ్చిందనేసి చెప్పొచ్చు. హాస్టల్లో బిర్యానీ రెడీ చేయాలి, బ్యాచిలర్స్ రూమ్లో రెడీ చేయాలి అనేసి అంటే వేరే లెవెల్ అనమాట. ఇంట్లో అన్నీ ఒక దగ్గర ఉండేటప్పుడు చేయాలంటేనే పెద్ద కష్టము. సో ఇదైతే హాస్టల్లో చేయడం అంటే వాళ్ళ రూమ్లో పసుపు ఉంది, వీళ్ళ రూమ్లో కారం ఉంది, వీళ్ళ రూమ్లో నూనె ఉంది, వాళ్ళ రూమ్లో గరిటె ఉంది, వాళ్ళ రూమ్లో ప్యాన్ ఉంది, వీళ్ళ రూమ్లో కుక్కర్ ఉంది అన్నట్టు అన్నీ సెట్ చేసుకొని తెచ్చుకొని అన్నీ ఒక దగ్గర పెట్టి బిర్యానీ చేయడం ఎంత తంట మా ఫ్రెండ్ని చూసి చూడండి. అలా ఉందన్నమాట మళ్ళీ బిర్యానీ టేస్ట్.